శ్రీరామచంద్రుడు భారత్లోని అయోధ్యలో కాకుండా తమ దేశమైన నేపాల్లో జన్మించారని పునరుద్ఘాటించారు. కాఠ్మాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సొంతంగా ఈ మాటలు చెప్పడం లేదని, వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానని కేపీ ఓలీ పేర్కొన్నారు. రాముడు పుట్టిన నిజమైన ప్రదేశం నేపాల్లోనే ఉందని, ఈ నిజాన్ని ప్రచారం చేయడానికి ప్రజలు ఏమాత్రం వెనుకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. ఇక శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా 2020లో కూడా ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలోని చిత్వాన్ జిల్లా ధోరీ ప్రాంతమే అసలైన అయోధ్య అని, అక్కడే రాముడు జన్మించారని అప్పట్లో పేర్కొన్నారు.